నమస్తే, వెల్కమ్ టు ఎస్10 న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. వికారాబాద్ డివిజన్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన. సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనక్కు తగ్గబోమని వెల్లడి. అత్తాపూర్లో భారీ కూల్చివేతలు. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం. బిగ్ సిలో దేశంలోనే తొలి వివో ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ జోన్ ప్రారంభం. ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితుల హక్కు, మతం మారిన వారికి ఇవ్వొద్దని డిమాండ్. మల్కాజ్గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సన్మానం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తుతో ఈ చర్యలు చేపట్టారు. ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా బిగ్ సి షోరూమ్ లో వివో ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ జోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బిగ్ సి ఫౌండర్ బాలు చౌదరి తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలో బిగ్ సి షోరూమ్ లో ఈ ప్రత్యేక జోన్ ను ప్రారంభించారు. వివో ఏపీ తెలంగాణ జీఎం అతీష్ భార్గవ్, వివో ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ అశ్వని భాస్కర్ సమక్షంలో ఈ జోన్ ప్రారంభమైంది. వినియోగదారులకు అత్యాధునిక స్మార్ట్ ఫోన్ అనుభూతిని అందించేందుకు ఈ ప్రత్యేక ఎక్స్పీరియన్స్ జోన్ ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. Thank you. Thank you. Thank you, Mrs. సో ఈ రోజు బాలు గారు చెప్పినట్టు ఈ సందర్భంగా వివో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది బిగ్సీలో ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ బిగ్సీ అమీర్పేట్ స్టోర్ లో లాంచ్ చేయడం, ఒక మొట్టమొదటి స్టోర్ గా ఇది స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందండి. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ ఫ్రమ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ బిగ్సీ వి థ్యాంక్ వివో అండ్ I expect our partnership grows to a great heights and this kind of a format becomes very successful. సో లెన్సెస్ గురించి కానీ వివో నుంచి వస్తున్న ప్రత్యేకమైన ఫోన్స్ కానీ కూడా కస్టమర్స్ ఈ స్టోర్కి వచ్చి ఇటువంటి ఉన్న ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే పెట్టింది. ఎక్స్పీరియన్స్ చేసి ఫస్ట్ హ్యాండ్ ఎక్సైట్మెంట్ తో ఫోన్స్ పర్చేస్ చేయాలని కోరుకుంటూ, సో మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హోల్ ఆఫ్ వివో టీమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో ఈరోజు ఇక్కడ అమీర్పేట్లో బిగ్సీ స్టోర్లో మనము ఇండియాలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వివో ఎక్స్పీరియన్స్ సెంటర్ని, ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్ని వివో అండ్ బిగ్సీ కాంబినేషన్తో ఈరోజు ఇనాగ్రేట్ చేశాం. ఇది సో మీ అందరికి తెలిసినట్టుగా లాస్ట్ 23 years నుంచి బిగ్సీ బీయింగ్ నెంబర్ 1 మొబైల్ రీటైలర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, అండ్ లాస్ట్ 11 years నుంచి వివో అండ్ బిగ్సీ పార్ట్నర్షిప్ అసోసియేషన్ ఉంది. ఈరోజు కస్టమర్లందరికీ కూడా ఏంటంటే వివో టెక్నాలజీ గురించి కానీ వివో ఎక్స్పీరియన్స్ గురించి ఆల్రెడీ తెలుసు. ఇది ఆల్రెడీ ఆదరించి ఆల్రెడీ ప్రూవ్డ్ స్టోరీ. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్లో అండ్ ఈ కెమెరా లెన్స్ తో కానీ కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్స్తో కానీ సో న్యూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ లాస్ట్ 23 years నుంచి బిగ్సీ నిరంతరం చేస్తూనే ఉంది. ఎన్ని కొత్త మోడళ్ళు, ఎన్ని కొత్త ఇన్నోవేషన్ వస్తే ఎంటైర్ 2 స్టేట్లో బిగ్సీ ద్వారానే కస్టమర్కి అందుబాటులోకి వెళ్తుంది. సో లాస్ట్ 23 years నుంచి అదే చేస్తున్నాం. లాస్ట్ 11 years నుంచి బిగ్సీ అండ్ వివో కాంబినేషన్లో కూడా అదే తీసుకొస్తున్నాం. ఈరోజు మొబైల్ అంటే అందరికీ అర్థమైపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్. సో ఇట్ ఈస్ అ మొబైల్ ఈస్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషలీ ఈ కెమెరా రెవల్యూషన్ వచ్చేసిన తర్వాత ఈరోజు 200 MP కెమెరాతో విత్ లెన్స్తో అంటే ఎక్స్క్లూజివ్గా ఒక వైల్డ్ ఫోటోగ్రఫీ కానీ ఒక దానికి సపరేట్ ఫోటోగ్రఫీ ఇంకొక లెన్స్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా అవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయి. సో చాలా ఆనందంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ టెర్రీ అండ్ అశ్విని ఆల్ వివో ఇండియా రిప్రజెంటేటివ్స్ హియర్ టు హ్యావ్ హియర్ అండ్ టు లాంచ్ ద ఫస్ట్ వివో ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్ విత్ బిగ్సీ ఇన్ హైదరాబాద్. సో వీఆర్ వెరీ గ్లాడ్ and we are very proud and very happy about the situation we had of last 11 years. We are associated to take the better experience product to our customers across all 300 plus stores in the entire Telugu speaking states. So we will keep on doing it. So it is not it is also providing an experience to the consumer. That's what Vivo is meant, that's what Bixi is meant. So definitely customer landaru kuda ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఉపయోగించుకోవాలని, తద్వారా ఎక్స్పీరియన్స్ పొందాలని వాళ్ళు ఇవ్వడానికి మా నిరంతరం మా స్టాఫ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐఎమ్ వెరీ షూర్ కస్టమర్ విల్ లైక్ ఇట్, దే విల్ ఫీల్ లైక్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్.
Thank you very much for all the media supports. Thank you all here. ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితుల హక్కు అని మతం మారిన వారికి వాటిని ఇవ్వడం సమంజసం కాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంలో ఆది జాంబవ ధర్మ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ, ప్రొఫెసర్ ఏకు తిరుపతి మాట్లాడుతూ మత మార్పిడి చేసుకున్న వారు ఎస్సీ రిజర్వేషన్ హక్కును కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కోరారు. ఆ తీర్పును వ్యతిరేకించడం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధమని అన్నారు. నాకు చెప్తే నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే నన్ను పిలవకుండా వచ్చినందుకు మన్నించాలి. మరి ఒక్క విషయం సార్, మొన్న ఒక మహానుభావుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన ఏమంటాడంటే, దళిత కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులను వాళ్ళకి ఎందుకయ్యా కొత్త బట్టలు, వాళ్ళకి ఎందుకయ్యా గుడ్డు పెట్టి తినిపించడం, వాళ్ళకి ఎందుకయ్యా పుస్తకాలు ఇవ్వడం అని ఒక మాట అన్నాడు. ఆ పిల్లలంట శోభనం గదిలోకి పంపించే పెళ్లి కొడుకులాగా పంపిస్తారట. అంటే కడుపులో అంటే ఎంత కుళ్ళు పెట్టుకొని ఆయన మాట, ఈ కుళ్ళు మీరంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్, మేము అంటే ఈర్ష్యతోటి అంటున్నాం అనేసి ఆయనకు బాధ కలుగుతుంది. మీరు అన్నారనుకో, ఒరేమో నా కుల పుల్లని నన్ను. హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఈరోజు 17/4/2026 రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అనేక ఎంఆర్పిఎస్ సంఘాలు ఐక్యతతో వచ్చి ఈ యొక్క హిందూ మాల మాదిగల ఐక్యతను మెరుగుపరచడానికి కోసానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి కోసానికి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో మాల సంఘం నుంచి వెళ్ళి కావలి అనంతరాములు గారు వచ్చారు. అట్లనే బ్రాహ్మణ సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి వెళ్ళి, ఓసీ సంఘాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ వందలాది మంది భాగస్వాములై చర్చల్లో భాగస్వాములై పాల్గొనడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, హిందూ మాల మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి ఆర్డరు 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఓన్లీ భారత సంస్కృతిని, భారత సాంప్రదాయాలు కట్టుబడి ఉండబడే ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ చెందుతుంది. మత మార్పిడి చెందిన విదేశీ మతాలను చెందిన మత మార్పిడిగాళ్లకు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పాటించదు, వాళ్ళకు రద్దు చేయబడుతుంది అని చెప్పి తీర్మానించడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ రాగానే ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వారు ఉవ్వెత్తున లేచి మా హక్కులను, అంటే హిందూ షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించిన హక్కులను చెడగొట్టడానికి కోసానికి వారు క్రైస్తవులను ఏకం చేసి, క్రైస్తవ మాల మాది ఉపకులను ఏకం చేసి హిందూ మాల మాదిలపై ఉసిగొల్పడం జరుగుతుంది. మా మీదనే కాకుండా బ్రాహ్మణుల మీద కూడా ఉసిగొల్పడం జరుగుతుంది. అంటే నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది కృష్ణమాది అన్నగారు? నిన్ను ఒక మాదిగా ఉద్యమ నాయకుడిగానే చూశారు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా చూసాం, కానీ క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఎప్పుడు కూడా గుర్తించలే. క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితి అయితే నిన్ను తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరు కూడా పట్టించుకోకపోతారు. మేము 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది హిందూ మాదిగలు గాంధీ భవన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకోవడానికి ఉద్యమంలో భాగస్వామ్యం వచ్చిండ్రు. ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. కానీ పంజాబ్ రాష్ట్రము ఎస్సీ రిజర్వేషన్స్ ఏబిసిడ్లు కావాలని ఎస్సీ కోటలో మాత్రమే ఆ జడ్జిమెంట్ వస్తే, ఆ జడ్జిమెంట్ నేనే ఇప్పించిందని చెప్పి నువ్వు భుజాలు తీసుకుంటున్నావు కృష్ణన్న. మరి ఎక్కడ పోయింది అని 30 ఏళ్ళ ఉద్యమం? ఒక కేసు అయిపోతే పోరాటం మాత్రమే అంటివి, ఏ కేసులో నీకు భాగస్వామ్యం లేదు. చివరికి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి ఇన్ప్లీడ్ అవుతున్నాను పంజాబ్ కోర్టు కేసులో అని చెప్పి వసూలు చేసిన డబ్బులు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఇవ్వకుండా నువ్వు తప్పించుకొని తిరిగినావు కృష్ణన్న. ఇది నేను మాదిగ మేధావిగా చెప్తున్నాను. మాదిగ మేధావులు, ఇంజనీర్సు, డాక్టర్స్, సైంటిస్టు, లాయర్స్, యువత, ఇలాంటి యువత చూసి అనుభవించి నీ నుంచి దూరమైండు కృష్ణన్న. నువ్వు ఇప్పుడు మాదిగవా క్రైస్తవుడా తెలుసుకో.
నువ్వు మాదేవుగా క్రైస్తవుడా తెలుసుకో. మేము ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి కారణము నీ ఒక వాయిసే. క్రైస్తవుల జోలికి వస్తే ఊకుండానన్నావు. ఎవరు వస్తారన్నా క్రైస్తవుల జోలికి? వాళ్ళను 78 సంవత్సరాల నుంచి మేము రక్షిస్తున్నాం. మా బాధలు భరించుకుంటూ వాళ్ళకు అన్నం పెడుతున్నాం. మరి క్రైస్తవుల మీదకి వస్తే ఊకుంటున్నావే. ఈ 30 ఏళ్ళ పోరాటము మరి హిందూ మాదిగలు ఎటు పంపిస్తావు? ఏ గ్రామంలో చూసినా 90% మాలమాదిగలు హిందువులు, ఒక 5 to 10% క్రైస్తవులు ఉన్నారు. నగరాలలో 50-50 ఉన్నాము. కానీ మేమందరం కలిసి మా హిందూ అని చెప్పి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను నువ్వు వ్యతిరేకిస్తున్న నీ బావబామర్దులైన బ్రాహ్మణులను కూడా మేము కలుపుకొని ఈ తెలంగాణలో నిలబడతాము. మమ్మల్ని ఏం చేస్తావో చెయ్యి. కానీ ఒకటి చెప్తున్నా కృష్ణన్న, నువ్వు చేసిన ద్రోహానికి నీకు వచ్చిన పేరు మాయమవుతుందన్నా. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, నీ పేరు నిలవాలంటే నువ్వు క్రైస్తవుడైనా హిందువుల రిజర్వేషన్ హిందువులే అనుభవించాలని ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించు. హిందువుల రిజర్వేషను హిందువులకే చెందాలని చెప్పి ప్రెస్ మీట్ చేసి ప్రకటించు. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్న కృష్ణన్న, ఏందనంటే మా దళితులు కూడా పూజారులు కావాలన్నాం. మరి నీ కొడుకునేమో బైబిల్ పాఠశాలకు పంపించినావు. వేద పాఠశాలలో ఖాళీలుండి ఇంకా నీకు పుట్టిన కొడుకులు ఏమన్నా ఉంటే పంపిమని ఎదురు చూస్తున్నారు కృష్ణన్న. వాళ్ళకి నేర్పించు. వాళ్ళు నేర్చుకొని వస్తే ఏ బాపనైనా మనలను పూజారుగా రానియరో చూద్దాం. పూజారులలో కూడా రిజర్వేషన్ ఉందన్నా. పూజారులో కూడా రిజర్వేషన్ ఉంది. అయినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బ్రాహ్మణులకు లేదు. దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, మాదిగలను మతి మార్పు చేయడానికి, హిందూ మాదిగలను ఒక రకంగా పక్కదారి పట్టించి నువ్వు మళ్ళా క్రైస్తవుల ద్వారా పెద్ద నాయకుడు కావాలి, క్రైస్తవులు నీకు అండగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. అది సరైనది కాదు. పెద్ద అయినావు, మేము గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ఈవెన్ మాలోళ్ళు కూడా ప్రేమిస్తారు నిన్ను, ఒక ప్రజా ఉద్యమ నాయకుడు అని. కానీ ఇప్పుడు నీకు నువ్వే దాన్ని ఎడగొట్టుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉండబడే ఇవి నేను చెప్తున్నాను. 1774లో పోప్ జాన్ పాల్ ఇచ్చిన తీర్మానం తప్ప. ఒకసారి చెప్పండి, పోప్ జాన్ పాలు మతం మారితే అలా కులం కానీ జాతి కానీ ఉండదు, అంతా సమానంలోనే చెప్పడం జరిగింది. మరి 1980లో నీకు తీసుకోబడ్డ జాతీయ జనగణనలో క్రైస్తవులు ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్రైస్తవులకు చెందదు అని చెప్పి నీకు సర్ డెంటల్ ఇబర్ట్సన్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. అట్నే స్టార్టీ అధ్యక్షుడు జరిగిన 2028లో బొంబాయి ప్రాంతీయ మండలిలో కూడా క్రైస్తవులకు రిజర్వేషన్ లేదని తీర్మానం చేయడం జరిగింది. సైమన్ కమిషన్ 1928లో సైమన్ కమిషన్ ఇస్తున్నాను. మనకు ఆ జడ్జిమెంట్లో కూడా రాసిండ్రు ఏమని, మీరు తెలిసో తెలియక అందులో పోయిండ్రు ఇంగ్లీష్ మతంలకు, మరి తిరిగి వచ్చేసేయండి, మళ్ళీ మీ కులం మీకు ఉంటుంది, మీ మతం మీకు వర్తిస్తుందని చెప్పేసి స్పష్టంగా ఆ జడ్జిమెంట్లో ఉన్నది. కనుక ఇప్పుడు ఎవరైతే ఉన్నామో సంఘం అనా చెప్పుకొని ఇట్లా కూర్చుంటే కాదు, జామావంతుడు ఆ జామావంతుడే భూమి కన్నా 6 నెలల ముందు పుట్టిండు. అయితే క్రైస్తవ మతంలోకి తెలంగాణ గ్రామాల్లో 10-20 ఇండ్లు ఉంటాయి. వాళ్ళ ఇండ్లలో పోయి చెప్పుదాం, ఒరే దీంట్లో గాన పోతే ఉన్న సర్టిఫికెట్ పోతుంది, రిజర్వేషన్ రాదు, ఉద్యోగం రాదు, ఏమి రాదు అంటే వద్దు తోనియమని చెప్పేసి చర్చిలకు తాళాలు వేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, క్రైస్తవ మిషనరీస్ డబ్బులు వీళ్ళకు రావట్లే, మాలమాదిగలకు. ఇక్కడ హైదరాబాద్ లో మిషనరీ నడిపిస్తున్న సతీష్ కల్వర్ టెంపుల్, అతనికి వస్తాయి కోట్ల రూపాయలు, మాలమాదివానికి రావు. వాడు వాక్యం చెప్తాడు, వీడు పోయి కూర్చుంటాడు. ఇంకా వీడు పోతాడు, ఊకుంటాడు, వీడు చెందేసి వస్తాడు. కనుక మాలమాదిగలకు క్రైస్తవ మిషనరీస్ ద్వారా రాలేదు. కనుక దయచేసి ఇంగ్లీషు మతంలోకి వెళ్ళొద్దని, అట్టగానే మీరు వెళితే మాత్రం మీకు తీవ్రతరమైన నష్టం ఉందని చెప్పేసి అని చెప్పడం కోసమే నిన్న నేను ఆ యొక్క కార్యక్రమాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనందాబాద్ బృందావన్ గార్డెన్స్ లో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన మరియు కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు రిటైర్డ్ IAS IBR కృష్ణారావు గారు విచ్చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం సుమారు 1 ఎకరం స్థలాన్ని కేటాయించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సన్మానం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించడం మంత్రి శ్రీధర్ బాబు కృషితోనే సాధ్యపడిందని, ఇందుకోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఈ అంశం నాకు పండ్రంగి గారు, ప్రసాద్ గారు వచ్చి చెప్పి నామలింగేశ్వరరావు గారిని మర్చిపోయినాను. కాకుండా అవుపించలేదు నాకు. రామలింగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి చెబితే అది అసలు ఎలా సాధ్యం అని నాకు ముందు ఒక డౌట్ వచ్చింది. ప్రభుత్వ భూమి ఒక కమ్యూనిటీ పరంగా ఎలియనేట్ చేయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. సో తప్పకుండా ఇటువంటి అంశం సాధించి పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారికి మొత్తం మీరందరూ నేను కృతజ్ఞతలుగా ఉన్నాం. ఇటువంటి మేజర్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు లేనిది జరిగే అవకాశం లేదు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సరే, రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు అభిమానంతో ఇవ్వదలుచుకుంటే వెనకుండి పనిచేసే ఇంకొక శక్తి కూడా ఉండుంటుందని కొద్దిగా ఆరా తీశాను. ఈ భూమి మీకు రావటంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించిన ఆ శక్తి శ్రీధర బాబు గారు, శ్రీపాద శ్రీధర బాబు గారు. సో వీళ్ళ ముగ్గురికి దీనికి మీరు రుణపడి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ప్రసాద్ గారు వెనక్కుంటే ఎవరో ఒకరు దీన్ని ముందు నడపకపోతే మాత్రం ఇది అయ్యేటటువంటి అంశం కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఇంకొకరి పేరు కూడా జనరల్ గా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో బ్రాహ్మణ పరిషత్ వచ్చి కొంత కార్యక్రమాలు కొన్నాళ్ళు జరిగాయి అంటే తప్పకుండా ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి. ఆయన అది ఇన్స్టిట్యూట్ చేయటం, దాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక రిక్వెస్ట్ చాలా రోజుల నుంచి నేను శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కలిసినా అప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో కూడా 571 జీవో ప్రకారంగా దీన్ని చేయాల్సి వస్తుంది. నేను ఇది 571 ప్రకారంగా లేదు, నేను దీన్ని ఇవ్వలేను అని చెప్పి ఆయన మళ్ళీ కలెక్టర్ గారికి వాపస్ పంపిస్తే నేను మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, అన్న ఇట్లా CCLA లోకేష్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు, మరి ఇది తప్పు అంటే కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇచ్చారు. అడ్వాన్స్ పొజిషన్ అంటే ల్యాండ్ ని అడ్వాన్స్ పొజిషన్ ఏ విధంగా ఇవ్వాలనో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటిదప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసిండు. అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు GHMCకి ఇది రాసి ఇవ్వాలా, ఆ GHMCకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చేయనగానే కలెక్టర్ గారు కూడా వెంటనే మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందన్న. నిజంగా ఇది ఒక మనం చరిత్ర సృష్టించినామని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పిండు, ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఒక కులానికి సంబంధించి మనం ఒక ల్యాండ్ ని అలాట్మెంట్ చేయించుకోవడం అంటే నిజంగా ఎంత పని చేయాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఇంతకుముందు మీకు కృష్ణారావు గారు చెప్పింది అక్షరాల నిజమండి. దానికి ఎన్నో రకాలుగా శ్రమ అంటే ఇక కష్టపడి నిజంగా
దీనికి అందరు పెద్దలు, మా నందప్రసాద్ గారు, మా సూర్యకుమార్ అక్క, మా ప్రభాకర్ రావు గారు, మా రాంబాబు అన్న, అదేవిధంగా మా సుధాకర్ శర్మ, మా రాజన్న, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మా నాయకులు కూడా ముందుండి అన్న ఇది మనం చేయాలా, ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు, మనం తప్పకుండా, ఎందుకంటే అపర కర్మలకు నిజంగా అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఒక్కోసారి అపర కర్మలు చేసుకోవడానికి మనకు ఏమంటారు రూములు దొరకక ఏదో అంటే చేసేసుకున్న సందర్భము, అక్కడ చాలా మంది బాధపడుతున్న సందర్భం కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో మా యొక్క ప్రయత్నం తీవ్రత దానికోసం కూడా చేసుకున్నాం. సార్ చెప్పినట్టు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు తప్పకుండా అపర కర్మలకే కాదు ఒక కళ్యాణ మండపం నిర్మించుకుందాం. అదే కళ్యాణం జరిగిన టైంలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం. ఇదే కాకుండా బ్రాహ్మణ పరిషత్ నుంచి ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సాధించుకుంటా అని తెలియజేసుకుంటున్నారు. మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్పిండ్రు, ఏమన్నా బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఇంకేమన్నా విషయాలు ఉన్నా మీరు నిస్సంకోచంగా తీసుకురండి. నువ్వు ప్రభుత్వం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూడొద్దు, నువ్వు తీసుకొస్తున్నావు సిన్సియర్ గా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా వాళ్ళ గురించి తీసుకురా, నీకు చేసి పెడతా అని మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ విద్యుత్ ఆర్టీజర్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వికారాబాద్ డివిజన్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టీజర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, అఖ్తర్ అలీ, రామాంజనేయులు మాట్లాడుతూ ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ డివిజన్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన, సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనక్కు తగ్గబోమని వెల్లడి. అత్తాపూర్ లో భారీ కూల్చివేతలు, ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం. బిగ్ సిలో దేశంలోనే తొలి వివో ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ జోన్ ప్రారంభం. ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితుల హక్కు, మతం మారిన వారికి ఇవ్వొద్దని డిమాండ్. మల్కాజ్గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సన్మానం. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.